వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు. ఆ తర్వాత ఇద్దరి దారులు వేరే అయ్యి 4 నెలల క్రితం ఇద్దరు ఒకరినొకరు ఓడించుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకే పార్టీలో చేరారు. ఒకళ్ళు గెలవడానికి ప్రయత్నిస్తుంటే ఇంకొకళ్ళు గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లే ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు. వాళ్ళతోటి ఈరోజు మన ఫేస్ టు ఫేస్. సార్, మా ఫేస్ టు ఫేస్ థ్యాంక్ యూ అండి. అలవాటు పడ్డారా సార్ టీఆర్ఎస్కి? అంత బాగా నడుస్తుంది. అది మీరు ఏదైతే అన్నారో ఓడించుకోవడానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. మొన్న టీడీపీలో ఉన్నప్పుడు సార్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రయత్నించుకున్నారు. అది రాజకీయ పార్టీ. నేను పాత టీడీపీలో ఉండి ఓడించుకోవడం గురించి మాట్లాడలేదు సార్, ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉండి గురించి. రాజకీయంగా ఉన్నటువంటి ఇది కదా, పార్టీలలో ఉన్నటువంటి వారు ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో ఉన్నాం. ఆ రోజున ఆ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అలవాటు పడ్డారా టీఆర్ఎస్ కి? అంత బాగానే ఉంది. ఇంకా అలవాటు పడినట్టున్నారు. సైకిల్ గుర్తు అంటున్నారు మీరు. 20 సంవత్సరాలు ఆ పార్టీతో ఉండటం వల్ల ఒక్కొక్కసారి వచ్చిన మాట వాస్తవమే, నోటి నుంచి వచ్చింది. ఇప్పుడు వాస్తవంగా గుర్తు జిల్లాలో లేదు కాబట్టి అవును. మీకు మొదట్లో అలాంటి ప్రాబ్లం వచ్చింది, మీరు ఇంకా ముందు నుంచి ఉన్నారు కదా టీడీపీలో. రాకుండా చూసుకున్నాం. వస్తుంటది సహజంగా, న్యాచురల్ గా అనుకోకుండా ఎప్పుడన్నా ఇదవుతుంది. కానీ ఫ్లోలో స్పీచ్ లో ఉంటాం కాబట్టి అది క్యాజువల్గా వచ్చే. నామగారు, 4 నెలల క్రితం మీరు టీఆర్ఎస్ ని ఓడించాలి, టీఆర్ఎస్ ఇక్కడ వద్దని రాహుల్ గాంధీ సమక్షంలో, చంద్రబాబు సమక్షంలో చెప్పారు. అలాంటి మీరు 4 నెలలు తిరగకుండానే టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఎలా జరిగింది అది? ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మారిన రాజకీయాల్లో మీరు అన్నది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు లేరు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినట్లయితే ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి మద్దతుగా మరి టీఆర్ఎస్ని గెలిపించారు. అంతేకాకుండా 2014లో కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోని మొన్న ఎలక్షన్స్లో వారికి ప్రజలందరూ ఆశీర్వదించారు. కాబట్టి ఇవాళ కూడా ప్రజల బాటలు నడవాలి, తెలంగాణ బిడ్డగా ప్రజల బాటలు నడవాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారితో ఈ రోజున వారితో పాటు నడవటానికి నిశ్చయించుకొని ఇప్పుడు మనకి ఈ పార్లమెంటులో రావటం జరిగింది. వాళ్ళు అడిగారా, మీరే వాళ్ళని అడిగారా చేరతారని కానీ, చేరమని కానీ? ఇందులో రాజకీయంగా ఇప్పుడు అడగటాలు ఇదేం కాదు, వారికి మాకు ఇద్దరికి కూడా కలవటం వల్లనే ఆ విధంగా రావటం జరిగింది. కానీ మొదట్లో మీరు అడిగితే వాళ్ళు కాదన్నారు, వద్దన్నారు. ఆ తర్వాత మీరు వేరే రోడ్లో ప్రయత్నం చేసి చేరారన్నారు. నిజమేనా? అది వాస్తవం కాదు, అది వాస్తవం కానే కాదు. యాక్చువల్గా కేసీఆర్ గారు ఒక విధంగా చెప్పాలంటే నేను 15th లోక్సభలో వారితో పాటుగా నేను ఉన్నాను, 5 సంవత్సరాలు పనిచేశాను. ఈవెన్ వారు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే అమర నిరాహార దీక్ష చేస్తున్న టైంలో నేను పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండటం వల్ల అక్కడ బీఎస్సీ మీటింగ్లో ఈ విషయం మీద చర్చ తీసుకురావాలని పట్టుబట్టినటువంటి వాడిని. 9th డిసెంబర్లో ఆ రోజున చర్చ వచ్చిందంటే ఆ చర్చకి నేనే పట్టుబట్టి మన హౌస్ మెంబరు 10 రోజుల నుంచి చావు బతుకుల మధ్యన కొట్టు మిట్టాడుతుంటూ ఒక ఇష్యూ మీద మనం ఎట్టి పరిస్థితి దాన్ని వాళ్ళ లేవనెత్తాలని చెప్పేసి బీఎస్సీ మీటింగ్లో పట్టుబట్టాను. అది కేసీఆర్ కోసమా లేకపోతే తెలంగాణ కూడా, తెలంగాణలో టీడీపీ కూడా తెలంగాణ వాదానికి కట్టుబడి ఉందని చెప్పడం కోసం? పరిస్థితుల్లో నేను యాక్చువల్లీ తెలంగాణ వాదిగా మొదటి నుంచి కూడా చెప్తున్నాను. నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కావాలనుకుంటోండి. తెలంగాణ గురించి ఆ రోజు ఆయన పోరాడుతుండే కాబట్టి పార్లమెంట్లో పట్టుబట్టిన తర్వాత ఆ రోజు చర్చ జరిగింది. నో, అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ తర్వాత కనుక చూసినట్లయితే మళ్ళా ఏదైతే ఓటింగ్కి వచ్చిందో February 18th, 2014లో ఓటింగ్కి వచ్చిందో, ఓటింగ్కి వచ్చిన టైంలో అంతకుముందు కూడా నేను చెప్పాను, ఏ రోజున బిల్లు వచ్చినా కూడా నేను మొదట ఓటేస్తానని చెప్పాను. ఒక విధంగా చెప్పాలంటే ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వారు నన్ను రమ్మను అని అన్నారు. అప్పుడున్న పరిస్థితుల వల్ల 5 సంవత్సరాలు ఆగాను. ఇప్పుడు వారి బాటలు నడవాలని డిస్కస్ అనుకొని ఈ విధంగా ముందుకు వచ్చాను. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు పరిస్థితులు అంతే ఉన్నాయి. మీరు కనుక ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఏదో గుర్తు గురించి మాట్లాడారు. అసలు యాక్చువల్గా ఇవాళ గుర్తు లేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక చూసినట్టయితే ఇలా తెలంగాణలో తెలుగుదేశం లేదు, ఆ గుర్తు అనేది లేనే లేదు. నాయకులుగా బతికించాల్సిన మీరే పార్టీ వదిలిపెట్టిపోతే తెలంగాణలో ఒక సైకిల్ గుర్తు కాదు. నేను యాక్చువల్గా చివరి వరకు ప్రయత్నం చేశాను. ఇవాళ మీరు కనుక చూస్తే నేను రాజకీయంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పదవుల గురించి పార్టీలు మారేవాడిని కాదు, ప్రజల గురించే ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. కేసీఆర్ గారి బాటలో నడవాలని నిర్ణయం తీసుకున్నాను. అది ప్రజల గురించి. నాసిర్ గారు మీరు చెప్పండి, నామా నాసిర్ గారు టీఆర్ఎస్లోకి వస్తామనే విషయాన్ని పార్టీ మీతో మాట్లాడిందా? చెప్పారు.
ఓకే అన్నారా వద్దన్నారా? పార్టీలో ఎవరిని వద్దనే దానికి లేదు. ఇది ఎవడి సొత్తు కాదు. మిగతా వాళ్ళ పరిస్థితి వేరు, వీళ్ళకి మీకున్న సంబంధాలు పరిస్థితులు వేరు కదా. నేను వాస్తవంగా వాళ్ళ బాపేళ్ళకి ముందే అడిగా. వాళ్ళ బాపేళ్ళు అయిన తర్వాత వచ్చారు. అర్థం అలా అంటే జిల్లాలో అందరూ ఒక మీదకి ఉండాలి. ఎందుకంటే మొదటి రోజే నేను చెప్పా, ఎప్పుడైతే తెలంగాణ ప్రకటన వచ్చిందో ఆ ప్రకటన రోజే ఇక్కడ ఇంకొక ప్రాంతీయ పార్టీ మనజాలదు. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వేరే ప్రాంతీయ పార్టీ కావచ్చు, వాటికి మనుగడ ఉండదు. కాబట్టి మనం రాజకీయాల్లో ఉండాలి అని అనుకుంటే కేసీఆర్ గారితో ఉండక తప్పదు. ప్రజల మూడు కూడా ఆ రోజున తెలంగాణ వైపు ఉంది. నన్ను ముఖ్యమంత్రి గారు పిలిచారని తెలియగానే జిల్లా మొత్తంగా ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా 90% వాళ్ళు నాతోటి, నేను పిలవకుండానే సుమారు 25-30 మంది హైదరాబాద్కి వచ్చారంటే వాళ్ళ కార్యకర్తల మూడు కానీ ప్రజల మూడు కానీ ఆ రోజున తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తి ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేశారో ఆయనే సాధించుకొని ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి మనం ఆ పార్టీలో ఉంటే మనుగడ కొనసాగుద్ది అనేటటువంటి ఆలోచనతో నేను ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఇప్పుడు వాస్తవం కూడా. కానీ ఇదే నామా గారి గురించి 2014లో ఖమ్మంలో మీరు ఓడిపోవడానికి ఆయన కారణం అయిపోయారని కానీ, చంద్రబాబు ఈయనకి మధ్యలో వచ్చిన ఈయనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని కానీ మీరు అభ్యంతర పెట్టిన మాట వాస్తవమో, మీరు కింద నుంచి రాని వాళ్ళకి మధ్యలో వచ్చిన ఇలాంటి వ్యాపారస్తులకు అవకాశం ఇస్తున్నారని తీవ్ర నిరసన వ్యక్తం చేసి పార్టీ నుంచి పోయిన మాట వాస్తవం. ఇప్పుడు ఎలాగో నామా గారిని మీ సహచరుడుగా అంగీకరిస్తున్నారు. నామా గారితో వ్యతిరేకంగా నేను పార్టీ మారలా. నామా గారిది ఆ రోజున పార్టీ ధర్మంగా ఆ రోజు ఇప్పుడు మొన్న పోటీ చేశారు. ఆయన తెలుగుదేశంలో చేశారు, నేను టీఆర్ఎస్లో చేశాను. పాలేరులో ఉన్న టీఆర్ఎస్ కానీ, జిల్లాలో ఉన్న ఆయనకు అనుబంధంగా ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ నాకు వ్యతిరేకం చేయొచ్చు. అది ఆ రాజకీయ ధర్మం. ఇవాళ కూడా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నామా గారికి కూడా వ్యతిరేకం చేస్తారు. అదే వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండేవాళ్ళు ఇంకా మిగిలి ఉండొచ్చు ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు. వాళ్ళు ఈ రోజు నామా గారికి వ్యతిరేకం చేస్తుండొచ్చు. అంత మాత్రాన మనం తప్పు పట్టేదానికి లేదు. అది వేరు, మీ ఇద్దరి మధ్య వచ్చింది వేరు. ఆ రోజు అయితే ఖచ్చితంగా మీరు సఫికేషన్ ఫీల్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో ఉండి నామా నాగేశ్వరరావు గారి గురించి, చంద్రబాబు నాయుడు ఆయనకి ఇస్తున్న ప్రయారిటీ గురించి. అది వాస్తవా కాదా? ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఆయనకు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 7 నియోజకవర్గాల్లో కూడా ఆయనకు సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆయన మాట గౌరవించే అవసరం కూడా ఆ రోజు నాయకుడికి ఉండొచ్చు. కానీ నేను కోరుకున్నటువంటిది అనుకున్నది ఆ రోజు పాలేరు రాకపోవటం వల్ల నేను సఫికేషన్ అయిన మాట వాస్తవం, నేను ఓడిపోయిన దానికి ఆయన కారణమైన మాట వాస్తవం కదా. అందుట్లో భాగం ముఖ్యమంత్రిని చంద్రబాబు గారినే క్వశ్చన్ చేస్తా తప్ప ఇప్పుడు మీ బోటోళ్ళు ఎవరో చెప్తే మార్చేదానికి మార్చొచ్చు, చెప్పొచ్చు. కానీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్లో ఆయన గారి కోరిక వేరే తీరుగుండొచ్చు, నా కోరిక వేరే తీరుగుండొచ్చు, అది కలవకపోవచ్చు. అవన్నీ మర్చిపోయినట్టేనా ఇప్పటికీ? ఇప్పుడు ఆ చాప్టరే క్లోజ్ అయింది. అంతేనా? తెలుగుదేశం చాప్టరే క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన గారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఉండాల్సినటువంటి అవసరం పార్టీ కోసం కావచ్చు, జిల్లా కోసం కావచ్చు. ఈరోజు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు ఉంది. ఎందుకంటే మన అసెంబ్లీలో చేదు అనుభవాలు వచ్చినాయి. అది ఈ జిల్లా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గతంలో ఉన్నటువంటి వామపక్షాలు కొంచెం బలంగా ఉండటం, తెలుగుదేశం ఓట్లు కూడా కొన్ని మిగిలి ఉండటం, ఆఖరికి అన్ని పార్టీలు ఏకంగా వాళ్ళ పార్టీ అభ్యర్థులు కూడా ఓట్లు వేసుకోకుండా మొత్తం కాంగ్రెస్కే గుండుగుత్తగా ఓట్లు వేయటం మూలాన మేము కొద్ది తేడాతోటి 1000, 2000, 2000 తోటి 6-7 సీట్లు ఓడిపోయాం. అది బాధ ఉంది. నాకంటే బాధ ముఖ్యమంత్రి గారికి ఎక్కువ ఉంది. నేను ఓడిపోయిన దానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఎక్కువ బాధ ఉంది. ఆ బాధను కూడా తీర్చి ముఖ్యమంత్రి గారికి 16వ సీట్ అయినటువంటి ఖమ్మాన్ని గెలిపించి నామా గారిని ఎంపీ చేస్తే నేను ఈ పార్టీలోకి వచ్చినటువంటి ఫలితం కూడా దక్కే అవకాశం. దానికోసమా లేకపోతే నామాని ఎంపీ చేస్తే తుమ్మల్ని మళ్ళీ మంత్రి చేస్తారని కేసీఆర్ ఏమన్నా హామీ ఇచ్చారు? ఓడిపోయినటువంటి అభ్యర్థులకి మంత్రి పదవి లేదు అని ఆయన మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పారు. మీకు మినహాయింపిస్తారని అనుకున్నారు అందరూ? సమస్య లేదు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకరికి మినహాయింపు అనేది కూడా ఉండదు. పార్టీలో ఉన్నంతకాలం పార్టీ ఏది చెప్తే చేయటమే నా బాధ్యత. నామాగారు మీరు చెప్పండి, ఉన్న కాంట్రాక్టులను కాపాడుకోవడానికి, కొత్త కాంట్రాక్టులు తీసుకోవడం కోసం, వ్యాపారాలను కాపాడుకోవడం కోసమే నామా ఇప్పుడు హఠాత్తుగా పసుపు కండ వదిలిపెట్టేసి ఇంకు కండ కప్పుకున్నారనే ఆరోపణ మీ మీద. మీరు చాలా తప్పుడు మాట ఇది. మరి మీకు ఈ ఆరోపణని మీరే చెప్పారు, కానీ ఆరోపణలు చాలా వస్తుంటే ఇది చాలా తప్పుడు. ఖమ్మోళ్ళకి ఏం తెలుసు? ఖమ్మంలో ముఖ్యంగా ఏంటంటే వ్యాపారాల గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది?
అది చాలా తప్పు. యాక్చువల్గా చరిత్ర చెప్పాలంటే నేను అసలు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఎలాంటి కొత్త వర్కులు ఈ రోజు వరకు నాకు లేవు. మీకు నాకు 10-12 స్టేట్లలో ఇప్పుడు వేరే స్టేట్లలో వర్కులు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు వ్యాపారానికి నేను 2004 నుంచి దూరంగా ఉంటున్నాను. అన్నీ కూడా బ్రదర్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఇందులో కూడా నేను ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అంత వాళ్ళే చూస్తున్నారు. ఇక్కడ మటుకు అటువంటి మటుకు టోటల్గా ఎవరైనా కనుకంటే అది టోటల్గా తప్పు. ఆ కంపెనీకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్తో వాళ్ళకి వర్కులు ఇవ్వటే కానీ నేను ఏ రోజున కూడా రాజకీయాన్ని వ్యాపారం రాజకీయానికి ఇది ఎప్పుడు కూడా పెట్టలేదు. అటువంటి అవసరం కూడా నాకు లేదు. 4 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక ప్రసంగం చేశారు. సార్ కూడా అప్పుడు పక్కన ఉన్నారు. నామాకు ఓట్లేస్తే నామాలు పెట్టిపోతారని. బాగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో బాగా రన్ అవుతా ఉంది. ఇప్పుడు సీఎం మాట వినాలా లేకపోతే మీ మాట వినాలా? సీఎం గారు రేపు ఏం చెప్తారో అదే అంతేనా? అప్పుడు దాకా నామాలు పెడతారని. మొన్న టీడీపీ అభ్యర్థి ఆయన మాకు ప్రత్యర్థిని ఏ రకంగా ఎన్నికల సభల్లో మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడారు. ఈరోజు మా పార్టీ అభ్యర్థిని ఏ రకంగా నిలుపుకోవాలో ఏ రకంగా గెలిపించుకోవాలో మా బాధ్యత. అంటే మొన్న జరిగిన ఎలక్షన్లో చూస్తే మనం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఖమ్మంలో ఒకటి తప్ప మిగతా అంతా కూడా టీఆర్ఎస్ ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 4 నెలల్లోనే పరిస్థితిని ఎలా మార్చగలుగుతారు టీఆర్ఎస్కి అనుకూలంగా? మీరు రేపు 11వ తారీఖు పోలింగ్లో చూసుకోవచ్చు, తర్వాత రిజల్ట్స్లో కూడా చూసుకోవచ్చు. గెలిచిన తర్వాత ఈ జిల్లా తప్పు చేసింది అనేటటువంటిది అందరూ ఫీల్ అయ్యేటటువంటి అంశం. ఖమ్మం ఈసారైనా టీఆర్ఎస్ ఖమ్మంను గెలుచుకోగలుగుతుందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు పాలేరులో కాంగ్రెస్ పరిస్థితి మీరు చూస్తున్నారు. సొత్తుపల్లి అశ్వారాపేటలో చాలా రోజులుగా అక్కడ నాయకత్వం లేదు. పోయినసారి ఎన్నికల్లో లేదు, అంతకుముందు ఎన్నికల్లో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆ తర్వాత వైరాలు గెలిచినటువంటి ఈ రకంగా పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, అశ్వారాపేట, ఈవెన్ కొత్తగూడెం 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులందరూ మాతోటే ఉన్నారు. మొన్న ఓటేపించుకొని గెలిచిన వాళ్ళందరూ కూడా మాతోటే ఉన్నారు. వాళ్ళతోటి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందా ఉండదా? 2014లో కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 5 ఎమ్మెల్యేలు గెలిచింది. ఆ 5 ఎమ్మెల్యేలు 3 మళ్ళీ మీ దగ్గరికి వచ్చారు, కానీ పార్లమెంట్ మీరు గెలవలేదు. 2014లో కాంగ్రెస్ టికెట్ లేకపోవటం, వైఎస్ఆర్సీపీనే కాంగ్రెస్గా భావించటం, అది కూడా కేవలం 4,000 తేడా. మన ఆ రోజు ఎన్నికల్లో 2014 ఎన్నికలు జరిగే టయానికే తెలంగాణ విభజన జరిగిపోయింది. తెలంగాణ విభజన జరిగిపోయిన తర్వాత ఎక్కడైతే కాంగ్రెస్కి సీట్లు ఇవ్వలేదో, అది వైరా కావచ్చు, లేకపోతే పినపాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు లేరు. మీరు అంటున్నారు కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు, టీడీపీలో గెలిచిన వాళ్ళు మొత్తం మాతోనే వచ్చారు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా గెలిపి అంత. ప్రజల యొక్క మూడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలే ఆ పార్టీ లాభం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇక బతికి బట్టగట్టలేదు, మనం గెలిచినా కూడా ఉపయోగం లేదు, ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలపరచాలని. అది ఎమ్మెల్యేల ఫీలింగ్ కదా, ఎమ్మెల్యేలు నమ్ముకున్న వాళ్ళ ఫీలింగ్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే కాదని మనం 2014-19 మధ్యలో తీసుకుంటే కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చారండి టీఆర్ఎస్ లో, కానీ మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఆ గెలిచిన వాళ్ళు ఓడిపోయారు, ఆ గెలిచిన వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ నుంచి ఎవరు రాలే మాకు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. వైఎస్ఆర్సీపీలో వచ్చిన సీట్లు కూడా వైరా 2,000 చిల్లర ఉంటే ట్రక్కుకు 2,600 పోయింది. నా దగ్గర 6,600 ఉంటే ట్రక్కుకు పోయింది. ఈ ట్రక్కు గుర్తు కూడా కన్ఫ్యూజ్ చేసింది. అన్నిటికంటే ఈ జిల్లాలో మిగతా రాజకీయ పక్షాలకి ప్రతి నియోజకవర్గంలో 10-15 వేల ఓట్లు ఉంటాయి. మేము 30 సంవత్సరాలు వామపక్షాలకి బలపరచడం మూలం అనుకోండి, వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా కుంటొచ్చింది. ప్రతి నియోజకవర్గంలో సిపిఎం ఒకటి, సిపిఐ ఒకటి, తెలుగుదేశం ఒకటి, ఎంఎల్ పార్టీ ఒకటి, 4 పార్టీలు కూడా మొన్న వాళ్ళ అభ్యర్థులకు కూడా ఓట్లు వేసుకోకుండా ఖమ్మంలో మీకు సిపిఎంకి 1000 ఓట్లు వచ్చింది. అంటే నామాగారి రాకతోటి ఖమ్మంలో టీఆర్ఎస్ ప్రభ వెలిగిపోద్ది అనుకోవాలా? ఆయన రాకతోటి పాటు పార్టీ యొక్క ప్రజల మూడు పార్టీ మీద తప్పకుండా ఈసారి మనం టీఆర్ఎస్ని గెలిపించుకొని మొన్న జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకొని కేసీఆర్ గారికి నామాగారిని పంపిస్తే అన్ని జిల్లాలతోటి పాటు సరే అసెంబ్లీలో పొరపాటు జరిగిన ఖమ్మం జిల్లా ప్రజలు టీఆర్ఎస్ని ఆశీర్వదించారు అనే భావన టీఆర్ఎస్ అధినాయకుడికి ఇవ్వాలనేది ఖమ్మం జిల్లా ప్రజల యొక్క అభిమతం. ఆ అభిమతాన్ని కార్యరూపంలో దాల్చేదానికే మేము బాధ్యత. నామాగారు మీరు చెప్పండి, ఖమ్మంలో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచుంటే, పాలేరులో తుమ్మల గారు గెలిచుంటే మీ అవసరం టీఆర్ఎస్కి ఉండేదంటారా?
ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. ఆ రోజు వాళ్ళకి ఈ ఎక్కువ రోజు సీట్లు వచ్చి ఉంటే తుమ్మల గారు గెలిచి ఉంటే మిమ్మల్ని రానిచ్చేవాళ్ళ టీఆర్ఎస్ అంటే తప్పకుండా కూడా, ఎందుకంటే నన్ను ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కూడా చెప్పారు. 2014లో కూడా వారు రమ్మన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా కూడా మరి నాకు ఈ అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే అవకాశం ఇచ్చారు, ఇక ఏదైతే జరగలేదో దాని గురించి మనం మాట్లాడుకున్న బదులు ఏదైతే వాస్తవాలో దాని మీద పోతే బెటర్. మీరు అన్నట్టు ఖమ్మం తప్పు చేసింది, ఎంత అభివృద్ధి చేసినా కూడా అన్ని సీట్లు ఇవ్వలేకపోయినా ప్రజలు అనుకునేదాకా రేపు రిజల్ట్స్ వస్తాయన్నారు. ఖమ్మాన్ని గెలవడానికి తుమ్మల శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదని కేసీఆర్ ఏమన్నా అనుకోని నామా గారిని రమ్మని అని ఉండొచ్చటారా? అంటే అభ్యర్థిగా ఆయన గతంలో 3 సార్లు పోటీ చేసి ఉండటం, ఒకసారి పార్లమెంట్కి రిప్రజెంట్ చేసి ఉండటం, పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సమర్థించడం కానీ, తెలంగాణ వాదాన్ని బలపరచడం కానీ, ఆ రోజున తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా మేము ఒప్పుకున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా జిల్లాలో పాత అభ్యర్థి అయి ప్రజలకి తెలిసినటువంటి అభ్యర్థి అయి పరిచయాలు ఉన్నటువంటి అభ్యర్థి అయితే కొద్ది తేడా ట్రక్ ఓట్లు తీసేస్తే కేవలం 5,000 10,000 కంటే ఎక్కువ ఉండదు. ఆ తేడాని అధిగమించి నామాగారు గెలుస్తారు అనేటటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. నామగారు మీతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరూ రాలేదు, నామదా వచ్చింది నలుగురే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కామెంట్ అదేం కాదు, టోటల్గా అది రాంగ్. యాక్చువల్గా ఏంటంటే అక్కడికి మేము ఏంటంటే ముఖ్యుల వరకే లిమిటేషన్ చేసుకున్నాం హైదరాబాదు. కానీ ఇప్పుడు కనుక చూస్తే మరి ఆల్మోస్ట్ అన్ని మండలాల నుంచి మండలాలు కూడా క్లీనప్ అయిపోతున్నాయి. చాలా వరకు నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కువ మంది ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళందరూ కూడా చాలా వరకు వచ్చేసారు. మ్యాక్సిమం ఇప్పుడు అక్కడ కనుక చూసినట్టయితే ఉంటారు, ఇంతకుముందు తుమ్మల గారు చెప్పినట్టుగా పార్టీ మీద అభిమానం ఉంటే కొద్ది ఉంటారు. కానీ ఏదేమైనా కూడా మెజారిటీ ఆఫ్ ది సెక్షన్ ఆల్రెడీ రిజైన్ చేశారు, అందరూ కూడా వస్తున్నారు. ఇద్దరు కలిస్తే సరిపోద్దా, మేము గర్వద్దా కింద కార్యకర్తలు అనే వాదన కూడా వినిపిస్తుంది, కలుస్తారా? అట్లేం లేదు. యాక్చువల్గా ఆ రోజునైనా ఈ రోజునైనా, ఆ రోజున మేము కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. తుమ్మల గారికి ఆ రోజునైనా కూడా వయసు రీతి ఆ రోజునైనా ఈ రోజునైనా వారికి ఏ రోజునైనా గౌరవం ఇచ్చాను తప్పితే ఎప్పుడు కూడా అప్పుడు కలిసి ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు కూడా వారి గురించి ఒక మాట అన్నది కానీ ఒక ఇది అన్నది కానీ లేదు. ఆ రోజున కలిసి ఉన్నా, ఈ రోజున కలిసి ఉన్నా, ఈవెన్ రాజకీయాలకి రాకముందు నుంచి కూడా ఫ్యామిలీ పరంగా అందరం కూడా కలిసినటువంటి వాళ్ళం. సీటు రాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు సహకరిస్తారా? ఇది కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయానికి అందరూ కూడా సహకరిస్తున్న గట్టి నమ్మకం నాకు. ఆయన ఊర్లోనే ఉన్నారు, మీ నామినేషన్కి రాలేదు. ఆ రోజున నేను తర్వాత కూడా వారితో నేను మాట్లాడటం కూడా జరిగింది ఫోన్లో. నేను వారిని నాకు అంటే ఒక నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో మన అందరం కూడా కలిసి ఇచ్చేయాలనే దానికి వారు కూడా తప్పకుండా చూస్తాం. 5 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన ఒక ప్రధానమైన వ్యక్తి లేకుండా ఆ పార్టీ సంబంధించిన అభ్యర్థిగా మీరు గెలవడం ఈజీ అనుకుంటున్నారా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు కనుక ఇది ఒక పార్టీ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అదే లైన్లో తప్పకుండా కూడా వారి మద్దతు కూడా నాకుంటుందనే గట్టి నమ్మకం నాకుంది. ఆయన గారు మీకు కూడా చెప్పారు, అంటే మీడియా పరంగా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటా, నామా గారి గెలుపు కోసం నా శ్రేణులు కానీ మేము కానీ ప్రయత్నం చేస్తామని చెప్పారు. మీరు తిరుగుతున్నారు, ఆయన తిరుగుతున్నారు, మీ పార్టీ నాయకులందరూ తిరుగుతున్నారు, కానీ ఆయన మీద కనపట్లేదు, అందుకోసం అడుగుతాము. ఆయన ఇక్కడికి వచ్చి కార్యకర్తలందరినీ పిలిచి చెప్పినటువంటి వాస్తవాన్ని మేము ముందు ఉంచుతాం. ఒక దెబ్బకు 2 పెట్టలు అంటే ఏంటి సార్? చెప్పాలి మీరే, దానికి మీరే చెప్పాలి. ఒక దెబ్బకు 2 పెట్టలు అంటే ఏమిటి? రాజకీయాల్లో ఒక దెబ్బకు 2 ఉండదు, ఒక దెబ్బకు 3 ఉండదు. నేను చెప్పనా, ఎంపీగా ఉన్న పొంగులేటికి సీటు రాకుండా చేయటం, అప్పుడు మిమ్మల్ని దెబ్బతీసిన నామాగారికి సీటు వచ్చి గెలకుండా చేయటం, తుమ్మల లక్ష్యాలన్నీ. మీరు గెలిచిన తర్వాత మాట్లాడండి, మాట అంటే నేను ఒప్పుకుంటాను. అది తర్వాత మే 23 తర్వాత మాట్లాడు. రాకుండా చేసే దాంట్లో నా పాత్ర లేదు. మీరు చెప్పారు కదా బహిరంగంగా, ఆయన పేరు తప్ప అన్ని చెప్పేశారు. కొంతమంది కుట్ర చేశారు, కొంతమంది ఓడించారు. కొంతమంది అంటే ఆయన చేయనివాడు అయితే ఆయన కట్టదాం. మీరు ఇప్పటికైనా చెప్పాలి, ఆయన ఉన్నాడు మీ ఓటమి వెనక. నేను ఎవరిని వ్యక్తిగతంగా అనలేదు, నా తప్పు వల్లనే నేను ఓడిపోయా. అది అన్నారు కదా, మీరు చెప్పారు కదా, కొంతమంది అస్తం ఉంది. ఇప్పుడు మీరు ఎన్టీవీ సహకరించలేదు అనుకోండి, నా పొరపాటు వల్లే సహకరించలేదు అనుకుంటున్నా. ఓకే, శ్రీనివాసరెడ్డి అని ఆయన మీకు సహకరించలేదు, మీ ఓటమికి కారణమయ్యారంటే అది మీ వల్లే అనుకుంటున్నారు. నేను పలానా పేరు పలానా వ్యక్తి అని నేను అనదలుచుకోలేదు, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, అందుకని వ్యక్తిగా ఆయన తప్పు పట్టడం లేకపోతే ఆయన్ని రాజకీయాల్లో ఇది చేయటం నా అభిమతం కాదు.
నా పొరపాటు వల్ల, నా తప్పు వల్ల కొంతమంది ఎవడన్నా సహకరించకపోతే వాళ్ళ వల్ల ఓడిపోయాను. మీ అనుభవంతో కూడిన విశిక్షణతో విజ్ఞతతో చెప్పారు ఆ సమాధానం. దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖచ్చితంగా ఉన్నాడు. ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఉంటారు. రెడ్డి గారు చెయ్యని దానికి ఆయన ఎట్లా పెడతాం? అంతేనా సార్? చేయలేదా? చెయ్యని దానికి ఎట్లా పెడతాం అంటున్నా. మరి ఆయన సీటు రాకుండా ఎందుకు పోయింది సార్? అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం, పార్టీ నిర్ణయం. మీరు గట్టిగా చెప్పారు, నా తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి కారణమైంది అతనే, అందుకోసం ఆయనకు సీటు రాకుండా. మీరు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే అడగండి. తుమ్మల ఎవరి పేరైనా సజెస్ట్ చేశారా? సార్ ఎవరి పేరైనా సజెస్ట్ చేశారా? సీటు ఇవ్వద్దని కానీ ఇవ్వమని కానీ ఇవ్వద్దని. నామగారు వస్తున్నారు, పిలుస్తున్నా, జిల్లా రాజకీయాల దృష్ట్యా నేను చేస్తున్నాను, నువ్వు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఎస్ సార్ అన్న. అంతే. అదొకటి. మీరు చెప్పండి సార్. రేణుకా చౌదరి గారు పదే పదే చెబుతున్నారు, తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఖమ్మంలో మరి ఏదీ లేదు, నేను ఛాలెంజ్ విసురుతాను, రామావేశ్వర చర్చకి వస్తారని. చర్చకి వెళ్తారు ఆమెతోటి మీరు? ఇప్పుడు ఏం చేశానది ప్రజలకు తెలుసు. నేను గెలిచినప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ లేనప్పటికి కూడా దానికి మిన్నగా చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చా. కామన్ మెన్కి అందుబాటులో ఉన్నాను, అండదండగా ఉన్నాను. అన్ని విషయాలలో కూడా మీరు కనుక చూస్తే ఈ రైల్వే పాసులు కానీ, ఈ గ్యాస్ కనెక్షన్లు కానీ భారతదేశంలో ఎవరు ఇవ్వలే అన్ని. నామాతోటి ఖమ్మంలో టీఆర్ఎస్ గెలుస్తుందా? టీఆర్ఎస్ వల్ల నామా గెలుస్తుందా? టీఆర్ఎస్ అని పెద్ద పార్టీ అండి. ఆ పార్టీ క్యాడరు అంతా కూడా ఉంది. అదిగాక ముఖ్యమంత్రి గారికి ఇక్కడ కూడా విపరీతమైన ఓటింగ్ ఉంది. ఇక్కడ అంతా నాయకులు ఉన్నారు. నేను నా వల్లనే మాట కరెక్ట్ కానే కాదు, పార్టీకి ఉన్నటువంటి బలంతో కొద్ది గొప్ప నాది కూడా యాడ్ అయ్యి ఖచ్చితంగా గెలుపు వస్తుందనే నమ్మకం నాకుంది. ఏదున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఇదే తప్పితే, పార్టీ లైనే తప్పితే పార్టీ కంటే బలవంతులు ఎవరు లేరండి. నాయకుడి కంటే బలవంతులు ఎవరు ఉండరు పార్టీలో. అది ఎవరన్నా అంటే అది ఊహాగానం. అంటే వాళ్ళు టెంపరీగా వచ్చిన దాని మీద నేనే బలవంతు అనుకోవచ్చు, కానీ బలం అనేది పార్టీ బలం, నాయకుడి బలం. సరే మీరు చెప్పండి. గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు, పోటీ చేద్దాం అందరూ మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఖమ్మంలో ఈయన మీద పోటీ చేసిన అజయ్ గారు, ఓడిపోయిన ఈయన, మిగతా చోట్ల పాలేరులో మీరు, ఉపేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి మధ్య సమన్వయం కుదురుతుందా? కలిసి వస్తారా? కలిసి రావడానికే వాళ్ళు నిర్ణయించుకొని వచ్చారని అనుకుంటున్నాం. కాబట్టి కలిసి వస్తారనే భావన మాలో ఉంది. మీరు అన్నట్టు వాళ్ళతో అందరూ రాకపోవచ్చు. ఓకే, అందరూ రాకపోవచ్చు. ఏ నిర్ణయంలో కూడా ఇప్పుడు నేను పోయినప్పుడు కూడా 100% రాలేదు. నామాగారు వస్తే కూడా ఇంకా ఒకళ్ళిద్దరు మిగిలిపోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వానికి సహకరించాలి, పార్టీకి సహకరించాలి, ప్రభుత్వం ద్వారా ఖమ్మం జిల్లా నష్టపోకూడదనే భావంతో వచ్చారు. కాబట్టి తప్పకుండా నామాగారి గెలుపులో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంటుంది. రాకుండా పోయేవాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ క్యాడర్లో ఇప్పుడు 100 మంది క్యాడర్ ఉంటే, నాయకత్వం ఉంటే, వాళ్ళతోటి 50 మంది రావచ్చు, 40 మంది రావచ్చు, 60 మంది రావచ్చు. మొత్తానికి ఇది ఒక సరికొత్త ప్రయోగం లాగుంది. 4 నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో ఆయన తీసుకొచ్చి మీ పక్కన పెట్టుకొని గెలిపించే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఒక పక్క ఆయన మీద గెలిచిన అజయ్ గారు ఎంతవరకు సహకరిస్తారు అనేది ఒకటి, ఒక మీరు ఇంతకుముందు విభేదించిన మీరు ఎలా సహకరిస్తారు అనేది ఇక్కడ ఖమ్మం వీధిలో రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. తెలుగుదేశపు రాజకీయాల్లో ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరికాలం ఆ రకంగా జరిగింది. అప్పటికి ప్రకటన వచ్చింది కాబట్టి మాకు నష్టం జరిగింది. లేకపోతే ఆ రోజున కూడా 4-5 సీట్లు గెలవాల్సి ఉంటుంది టీడీపీ. తర్వాత మేము నిర్ణయం తీసుకున్నాం. ఒక ఎన్నికల్లో పాలేరులో బై ఎలక్షన్ వచ్చింది, ఖమ్మం మున్సిపల్ ఎన్నిక వచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వచ్చింది, అన్నీ విజయం సాధించాం. మొన్నటి ఎన్నికల్లో ఈ రకమైనటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఏకమై కూటమి గెలుస్తుందనేటటువంటి భావనని ఖమ్మం జిల్లాలో కల్పించటం, తెలంగాణ వాదం అంటే తెలంగాణ అనగానే పౌరుషం వచ్చేటటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది ప్రజల్లో. అది వాళ్ళకి సహకరించారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల ఓటింగ్ వాళ్ళ అభ్యర్థులు ఉన్నా కూడా వదులుకొని కాంగ్రెస్కి వేశారు. ఆ నిర్ణయంతో మాకు నష్టం జరిగిన మాట వాస్తవం. అది ఊహించని నష్టం, తీరని నష్టం. ఈ జిల్లా రాజకీయాల్లో అది ఒక చీకటి రోజుగానే నేను భావిస్తున్నాను నా రాజకీయ జీవితంలో కూడా. ఇది పునరావృతం కాదా? సమస్య లేదు. ఇప్పుడు పార్లమెంట్లో మీరు 16వ సీట్ అని చెప్తున్నాను, నెంబర్ 1 సీటుకినే నామాగారు గెలుస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నామాగారు. ఇది గతం కథ. ఈసారి మాత్రం 16వ సీటుగా ఖమ్మం గెలిపించి కేసీఆర్ చేతుల్లో పెడతామని ఇద్దరు నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు.